నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలని రేకెత్తిస్తూ అతనికి సంబంధించినటువంటి అభిమానులు కానీ అతనికి సంబంధించినటువంటి క్రైస్తవ సంఘ నాయకులు కానీ కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయమై చాలా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు కూడా వెల్లడించారు. శనివారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన సంఘటన జరిగిన రోజు పరిణామాలను వివరించారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రవీణ్ అభిమానులు కానీ అదేవిధంగా క్రైస్తవ సంఘాల నాయకులు కానీ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అవేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ పగడాల గతంలోనే తనకు థ్రెట్ ఉందని ఫేస్బుక్ ద్వారా తెలిపారని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రవీణ్ పగడాలని ఒక పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారని, ఆ తర్వాత చాలా పకడ్బందీగా ఆయన డెడ్ బాడీని హైవే పక్కనున్న లోతైన ప్రాంతంలో పడేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారని అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా కష్టపడి విచారణ చేపడుతూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా ప్రవీణ్కి సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో అదేవిధంగా క్రైస్తవ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు బాగా నిర్వహించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు పాస్టర్ ప్రవీణ్ బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళారని, ఆ తర్వాత విజయవాడ నుండి వేరే వ్యక్తి ప్రవీణ్ బైక్ని నడపడం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనబడుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రవీణ్ పగడాలో చూడడానికి చాలా పొట్టిగా కనబడతారని, సీసీటీవీలో కనిపించిన వ్యక్తి దృశ్యాల్లో చూస్తే బైక్ నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పొడవుగా కనబడుతున్నారని, అతడు కాళ్ళు కింద నేలకు తాకించి స్లోగా బైక్ నడుపుతూ టోల్ గేట్ దాడుతున్న దృశ్యాలు చూస్తే తెలుస్తుందని ప్రవీణ్తో సన్నిహితంగా ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నుండి బయలుదేరినప్పుడు బైక్ హెడ్ లైట్ బాగుందని, హెడ్ లైట్కు ప్రొటెక్షన్గా ఉన్నటువంటి గ్రిల్ కూడా ఉందని, అయితే సంఘటనా స్థలంలో హెడ్ లైట్ గ్రిల్ కానీ అక్కడ కనిపించలేదని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హెడ్ లైట్ తాలూకాకు సంబంధించినటువంటి అదే హెడ్ లైట్ పగిలిపోయి ఉంటే ఆ ముక్కలు సంఘటనా స్థలంలో ఎక్కడా కూడా కనిపించలేదని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు ఈ వివరాలని ఇన్వెస్టిగేషన్లో మరి గమనించారో లేదో తెలియదు, కానీ గమనించకపోతే గమనించాలని కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రశ్నలు కూడా లేవనెత్తుతూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ వరకు హెడ్ లైట్ ఐరన్ గ్రిల్ కనిపించిందని, ఆ తర్వాత కనిపించలేదన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన ప్రవీణ్ పగడాల చౌటుప్పల్ మీదుగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కీసర టోల్ గేట్ వద్ద ఆయన మిస్ అయ్యారని కూడా అంటున్నారు. రాత్రి 9:15 నుండి కనిపించిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కుమార్ కాదని అంటున్నారు. బైక్పై ప్రయాణించిన వ్యక్తి ప్రవీణ్ కాదని, మరెవరో ఆయన బైక్ నడుపుకుంటూ వెళ్లారని కూడా అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ప్రవీణ్ పగడాల మద్యం షాప్లో మద్యం కొంటున్నట్టుగా కొన్ని సీసీటీవీ కెమెరాల్లో మనం చూసాం. ఇంతకీ ప్రవీణ్ పగడాలకు అసలు మద్యం తీసుకునే అలవాటే లేదని, కానీ బైక్ నడుపుతున్న వ్యక్తి తూలుతూ బైక్ నడుపుతున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనపడుతుందని చెబుతున్నారు. ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు సీసీటీవీ ఫుటేజ్ చూపించి బైక్ నడుపుతున్నది ప్రవీణేనా లేక మరెవరైనా నడుపుతున్నారా అన్న అనుమానాల్ని పోలీసులు నివృత్తి చేయాలని కూడా ఆయన అభిమానులు కానీ క్రైస్తవ సంఘ నాయకులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కీసర టోల్ గేట్ వద్ద సాయంత్రం 4 గంటలకు ప్రవీణ్ కనిపించారు. ఆ తర్వాత గన్నవరం దగ్గర రాత్రి 9 గంటలకు కనిపించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 4 గంటలు ప్రవీణ్ పగడాల అదృశ్యమయ్యారని ఆయన అభిమానులు క్రైస్తవ సంఘ నాయకులు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే మరి ఏపీ పోలీసులు ప్రవీణ్ సీసీటీవీ వీడియోల్ని లాంగ్ షాట్లో చూపించారని, అలా కాకుండా క్లోజ్ షాట్లో ఉన్న వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నారు. దాంతోపాటుగా గన్నవరం నుండి కొవ్వూరు వరకు బైక్ నడిపింది ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పోలీసుల్ని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక గన్నవరం నుండి కొవ్వూరు మధ్యలో
ఎక్కడైనా ప్రవీణ్ ఆగారా అంటే డాబా, రెస్టారెంట్స్, అదేవిధంగా రిసార్ట్స్, హోటల్స్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలని ఒకసారి పరిశీలిస్తే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక ఆయన బయలుదేరినప్పుడు ఉన్న హెల్మెట్, సంఘటనా స్థలంలో ఉన్న హెల్మెట్ ఒకటి కాదని, సంఘటనా స్థలంలో ఉన్న హెల్మెట్ విదేశీ కంపెనీకి చెందినటువంటి జావా హెల్మెట్ అని చెబుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే సంఘటనా స్థలంలో బుల్లెట్ బైక్ ప్రవీణ్ మృతదేహంపై పడి ఉండడాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రవీణ్ చేతికి బురద మరకలు ఉన్నాయని, సంఘటనా స్థలం ఎండుటాకులతో ఆ ప్రాంతం అంతా చాలా డ్రైగా ఉందని ఆ సంఘటనా స్థలాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వయంగా ఒకరు పలు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రవీణ్ పగడాల్ని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని, ఆ తర్వాత బైక్ యాక్సిడెంట్గా దాన్ని క్రియేట్ చేశారని ఆయన అభిమానులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించి వాస్తవాల్ని బహిర్గతం చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు కావాలనే రోడ్డు యాక్సిడెంట్లో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారని నివేదికలో తెలిపారన్న అనుమానాలను కూడా క్రైస్తవ సంఘ నాయకులు కానీ ఆయన అభిమానులు కానీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రవీణ్ అభిమానులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా దీనిపై పోరాడాలని శ్రీనివాస్ కావేటి అనే అడ్వకేట్ కూడా సవాల్ విసిరారు. మరి ఇంతకీ ప్రవీణ్ పగడాల మరి హత్య వెనక ఉన్నటువంటి మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంతో తొందరగా దీన్ని విచారించి దోషులు ఎవరో నిర్ధారించి ప్రభుత్వానికి తెలియజెప్పాలి, అది ప్రజానికానికి తెలియజెప్పాలి, ముఖ్యంగా క్రైస్తవ సంఘ సోదరులకు తెలియజెప్పాలి, అదేవిధంగా క్రైస్తవులందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి.